స్తోత్రం చెల్లిస్తూ దేవుని వాక్యంలో నుండి పరిశుద్ధ గ్రంథంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుండి చదువు. క్రీస్తు కలిగిన మనస్సు వీరును కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే మృత్యునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమును మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకొనెను. చాలు చిన్న ప్రార్థన. ప్రేమలిగిన మా తండ్రి, నీ ఘనమైన గొప్ప నామానికి కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో దేవి వాక్యమును ధ్యానించుండగా నాయన మాతో మీరు మాట్లాడండి. నీ ఆత్మ సహాయం మీరు కోరి నీ కృప మీద ఆధారపడుచున్నాం నాయన. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడవు కనుక నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నీ ప్రజలకు హృదయాన్ని, వారి యొక్క మనస్సును, వారి చెవులను నాన్న మీరు తెరవండి నా తండ్రి. నీ లేఖనములను ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్టుగా మీరు కృప చూపమని వేడుకుంటున్నాం. మీరు చెవులు గ్రహించగలిగిన హృదయాలు మా అందరికీ మీరు అనుగ్రహించి మహిమ మీరు ఒక్కరే పొందుకోమని సకల మహిమ గంత ప్రభావాన్ని మీకే చెల్లిస్తూ యేసయ్య నామములో అడిగి పొందుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువుకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రత్యేకంగా ఈ ప్రత్యేక దినమందు ప్రతి ఒక్కరిని కూడా యేసుక్రీస్తు ప్రభు నామములో నాకు క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నాను. అన్నిటికంటే ముఖ్యముగా దేవాది దేవునికి, సృష్టికర్తన దేవునికి, మనల్ని అత్యధికంగా ప్రేమించిన ఆ గొప్ప దేవునికి, మహోన్నతులైన దేవునికి, సర్వశక్తి కలిగిన దేవునికి, సర్వోన్నతమైన స్థలంలో నివసించుచున్న ఆ దేవునికి మహిమ, ఘనత, ప్రభావములో నిరంతరము కలుగునుగాక. హల్లెలూయా. తండ్రి దేవుని నుండి మన ప్రభు యేసుక్రీస్తు నుండి మా అందరికీ కృపయు సమాధానములు కలుగునుగాక. దైవ వాక్యాన్ని చదువుకున్న వాక్య భాగాలు మనం చూస్తుండగా అనేక మందికి లూకాసు వార్త 2వ అధ్యాయంలో కన్నా చదివిస్తారు, మత్తయి వార్త 1వ అధ్యాయం కన్నా చదివిస్తారు, యేసు పుట్టెను హల్లెలూయా కన్నా చదివిస్తారు అని అనుకుంటారు. ఇప్పుడు ఇది సువార్త ప్రకటించవలసిన సమయం కాదు కనుక మనమందరూ ప్రభువును నమ్ముకున్న వారే కాబట్టి దైవ వాక్యములో యేసు ప్రభు ఎందుకు అసలు వచ్చారు, ఏ స్థితిలో వచ్చారు, ఎలాగను వచ్చారు, వాటిని గురించి మనం ధ్యానం చేసుకుందాం. కనుక ఈ 5వ వచనంలో ఏం రాబడిందంటే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి, దేవుని స్తోత్రం. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. వాట్ ఈస్ ద మైండ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? యేసుక్రీస్తు యొక్క మనస్సు ఏంటి అసలు? అక్కడ స్పష్టంగా 6వ వచనం నుండి దైవ వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది. ఏమంటుంది? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు గాని అని పదాన్ని వాడు. ఓకే, we will study word by word. ఓకే, ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తోత్రం చెప్దాం. ఇక్కడ ఏమనబడింది? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు. ఆయన దేవుని స్వరూపము గలవాడు మాత్రము కాదు, ఆయన దేవుడే ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారముగా ఆదియందు వాక్యమున్న వాక్యము దేవుని ఉంటుండే, ఆ వాక్యమే ఆయనే దేవుడు అని చెప్పడం, యేసే దేవుడు అని చెప్పడానికి వచ్చిన మనకు రుజువు. అంతమందిని కాకుండా మళ్ళా 14వ వచనానికి వచ్చినప్పటికీ ఆ వాక్యమే శరీరధారి అయి, ఏ వాక్యము? ఆదియందు ఉన్న వాక్యం. ఏ వాక్యమైతే దేవుడే ఉండెనో ఆ వాక్యమై, ఆ వాక్యమైన దేవుడు శరీరధారిగా దేవుని గట్టిగా స్తోత్రం చెప్పాలి. కృపతో నిండిపోయి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజల జీవితాలకు కృప అంటే ఏంటో వారికి తెలియని పరిస్థితులు, కృప అనుభవించలేని స్థితులు ఉన్నారు. కానీ మనకు కృప ఇవ్వడానికే తండ్రి అయిన దేవుడు కృపనే మానవ ఆకారముగా మన మధ్యకు పంపించేశాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. నెక్స్ట్ సత్యముతో ఆయన వచ్చాడు. కృపా సత్య సంపూర్ణుడుగా నిండిపోయి ఉన్నాడు. ఆయన పూర్తిగా కృపతో నిండి ఉన్నాడు, సత్యముతో నిండి ఉన్నాడు. ధర్మశాస్త్రము ఇశ్రాయేలు ప్రజలను ఏమాత్రము కూడా వారి యొక్క బానిసత్వం నుండి, దుస్థితి నుండి, బంధకాల నుండి, చెరల నుండి వారిని ఏమాత్రము కూడా విడిపించలేకపోయింది. తండ్రి అన్న దేవుడు తన ప్లాన్లో, తన ప్రణాళికలో, తన ఉద్దేశములో
ఆయన మార్చేసుకున్నాడు. ధర్మశాస్త్రం ద్వారా జరగదు, నేను ఏదో ఒక నియమం ఉంచి పెట్టాలి, ఏదో ఒక నిబంధన పెట్టాలి. దాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం, క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధనలో తండ్రి అన్న దేవుడు కేవలం ఇప్పుడు మాత్రం కాదు, ఎప్పుడు ఈ ప్రణాళిక చేశాడంటే, ఆదాము హవ్వలు పొరపాటు చేసి తప్పు చేసి అవిధేయత చూపించి దేవుని నుండి వారు తొలగిపోతారన్న విషయాన్ని దేవునికి ముందే తెలుసు అని ఎక్కడ రాబడింది? లేఖనం ఏం చెప్తుందంటే, జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన మన కోసం వధింపబడ్డాడు. అంటే యేసుప్రభువు వారు వధింపబడాల్సిన పని ఏముంది అంటే, ఆయనకి తెలుసు ముందుగా ఏంటంటే మానవుడు దైవ వాక్యం నుండి, దైవ సన్నిధి నుండి, దైవ మార్గం నుండి, సత్యము నుండి, దేవుని యొక్క కట్టడల నుండి వారు తొలగిపోతారని దేవునికి ముందే, అందుకే ఆయన ముందుగానే నిర్ణయించుకున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడన్నట్లు దేవుడు ఎవరిని ముందు ఎరుగనో, దేవుడు ఎవరిని ముందుగా ఎరుగనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించును. దేవునికి స్తోత్రం. ఎప్పుడు నిర్ణయించాడు దేవుడు? కళ్ళ పైకి ఎత్తండి, స్తోత్రం. ఒకసారి యేసు రక్తమే పిల్లరా వారిని ముందుగా. దయచేసి మీకు మాస్క్ తీసుకొచ్చి వేసుకోవడం మంచిది. ఇబ్బందిగా ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మాస్క్ వేసుకోవడం మంచిది. ఎవరి మూలంగా ఎవరికి ఇబ్బంది కలగకూడదని ఉద్దేశం ఏమాట చెప్తున్నాను. బికాజ్ ఐఎమ్ జస్ట్ ప్రీచింగ్, దట్స్ వై జస్ట్ ఐ హావ్ రిమూవ్ ద మాస్క్. వాక్యం ప్రకటిస్తున్నాం కాబట్టి తీశాను. లేకపోతే అందరూ కూడా ఆ విధమైన జాగ్రత్త ఉండడం మంచిది, మన మంచి కొరకే అంతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, వారిని ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు, ముందుగానే నియమించుకున్నాడు. ఇవన్నీ ఎప్పుడంటే జగత్తు ఒక పునాది వేయబడక మునుపు. దేవుని ప్రణాళికని చెప్తాను. వాడు ఫిలిప్పీకి రాసిన పత్రికలో ఏమరాబడిందంటే, దేవుని స్వరూపము అనే పదాన్ని వాడాడు. ఆయన కేవలం హీఈస్ నాట్ ఓన్లీ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ బట్ హీ ఈస్ గాడ్. ఆయనే దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన కృపా సత్య సంపన్నులుగా భూలోకమునికి దిగి వచ్చాడు. మీరు గమనించండి, యోహాను సువార్త 8వ అధ్యాయంలో కొంతమంది వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చంపడానికి ప్రయత్నం చేసి ధర్మశాస్త్ర ఆజ్ఞ ఇస్తుంది. కాబట్టి అందులో యేసు ప్రభు వారు ఆమెను క్షమించారు. ఎవరు క్షమించారు మీకు తెలుసా? మీరు అందరూ అంటారు యేసు క్షమించారు. అవునా కదా? హలో, ఎవరు క్షమించారు? యేసునా ఇంకెవరా? యేసు క్షమించాడు కదా? కాదు, కృప క్షమించింది. ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా వచ్చాడు. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో కృపకు అంతగా వారి జీవితం అనుభవించలేకపోయారు. కనుక అప్పుడప్పుడు ఆయా సందర్భంలో పొందుకున్న కృపను బట్టి వారు ఎంతగా పొంగిపోయి ఆరాధన చేశారంటే, యెహోవా నీవు దయాళుడవు, నీ కృప నిరంతరం ఉండునని దేవునికి కృతజ్ఞతాస్తుతులు గాన ప్రతిగానాలు చేసి ప్రభుత్వం మహిమపరిచారు. కానీ ఆ కృప అప్పుడప్పుడు అక్కడక్కడ ఆయా వ్యక్తికి, ఆయా కుటుంబానికి, ఆయా వ్యక్తులకు ప్రభు అనుగ్రహించిన ఆ దేవుడు ఆయనే కృపా సత్య సంపన్నుడుగా మన మధ్యలోనే దిగి వచ్చాడు. చెప్పలు కూడా ప్రభుత్వం మహిమపరిచాడు. హల్లెలూయా. నీలో యోగ్యత లేకపోయినా కృప నీకు సహాయము చేయగలరు. యేసుక్రీస్తు ప్రభువు వారు మరణించిన సందర్భాల్లో హెబ్రీ పత్రికలో మనం చదువుకుంటే, వెరిటికలు చదువుకోండి, హెబ్రీ పత్రిక అంతా కూడా మనం చదువుకుంటే, ఆయన బలియాగం చేయబడి తన స్వరక్తమును చేత పట్టుకుని ఆయన అతి పరిశుద్ధమైన స్థలములలో, హస్తకృత్యములు కాని దేవాలయంలో యేసు ప్రభు ప్రవేశించాడు. దేని చేత ప్రవేశించాడు? ఎందుకంటే భూలోకములో ఏర్పాటు చేయబడిన నియమం ప్రకారముగా, పాత నిబంధన ప్రకారముగా ఒక ప్రత్యక్షపు గుడారం ఉంది. ప్రత్యక్షపు గుడారములో మొదట ప్రాంగణము, ఆ తర్వాత మొదట ఆవరణము, ఆ తర్వాత పరిశుద్ధ స్థలము, ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుడు సంవత్సరములకు ఒకసారి మాత్రం ప్రవేశిస్తాడు. పరిశుద్ధ స్థలములోనికి యాజకులు ప్రవేశిస్తారు. కానీ ఆవరణములో లేవీయులు పరిచర్య చేస్తారు. సామాన్యంగా విశ్వాసులు, భక్తులందరూ కూడా ఆవరణ వరకు రావచ్చు.
అంటే అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాలంటే యాజకుడు ఒక పస్కా పశువును వధించి, లేకపోతే ఒక గొర్రెను కావచ్చు, ఒక పశువును వధించి బలి చేసిన తర్వాత ఆ రక్తముని చేత పట్టుకొని ఆ పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాలి. ఆ రక్తము లేకుండా సర్వమానవులకు విమోచన కొరకు, ప్రాయశ్చిత్తము కొరకు ఆ రక్తము చిందించకుండా ప్రవేశించడానికి అవకాశమే లేదు. మొదట తన కోసము తాను ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు, ఆ తర్వాత ఆ రక్తమును ప్రజల పాపం నిమిత్తం ప్రాయశ్చిత్తం కొరకు తీసుకుని వెళతాడు. ఇది భౌతికంగా లోకరీతిగా మోసే ద్వారా ఏర్పాటు చేయబడినాక ప్రత్యక్షపు గుడారంలో జరగవలసిన నియమాలు. అయితే హస్తకృత్యములు కాని ప్రత్యక్షపు గుడారం ఒకటి ఉంది. దేవునికి స్తోత్రం. మోసే ద్వారా నియమించబడినది, ఏర్పాటు చేయబడినది కూడా హస్తకృతములు, అంటే చేతులతో చేయబడినది. కానీ హస్తకృత్యములు కాని అనగా మానవుల చేతులతో నిర్మించబడని ఒక ప్రత్యక్షపు గుడారం ఉంది. ఆ ప్రత్యక్షపు గుడారం భూలోకములో లేనే లేదు. ఎక్కడుంది? దేవుని యొక్క రాజ్యములు పరలోకములో ఉంది. అందుకే యేసు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచినప్పుడు ఏం చేశాడంటే, ఆ తన స్వరక్తమును చేత పట్టుకుని, తన పాపాన్ని తాను ప్రాయశ్చిత్తం చేయాల్సిన పని లేదు. ఎందుకంటే there is no sin in him. ఆయనలో ఎటువంటి పాపము లేదు. మరలా లేఖనం చెప్తుంటే పాపము ఒక లేశము కూడా లేదు. చప్పట్లు కూడా. మీరు అనుకోకపోయినా మన వాక్యం వాడికి వస్తుంది. ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మ. మరియా, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొను కనుక నువ్వు గర్భము ధరించి కుమారుని కంటావు. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడు, ఆయనలో పాపం ఏ మాత్రము కూడా. పరిశుద్ధాత్మ ద్వారా నీవు జన్మిస్తున్నావు కాబట్టి పుట్టబోతున్నాక కుమారుడు. నంబర్ 1 మొదటిది పరిశుద్ధుడు, రెండోది సర్వోన్నతుని కుమారుడు అనబడును. నేను ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, భూలోకములో ఉన్న యాజకులందరూ కూడా వారు కూడా పాపంలోనే పుట్టి దావీదు పదాన్ని వాడుతారు. ప్రభువా, నేను నా తల్లి గర్భంలో పాపంలోనే పుట్టాను, పాపంలోనే పెరిగాను, పాపంలో జీవించాను అని పదాన్ని వాడారు. మానవులందరూ కూడా జన్మత పాపం చేసిన వారు జన్మ పాపం కర్మ పాపం చేసిన వారు. సులువుగానే ఎవరికి ఏమి చెప్పకపోయినా మీరు అనుకుంటారు. ఒక్కొక్కసారి నేను కూడా చాలా సందర్భాలు అపార్థం చేసుకున్నాను కాబట్టి నేను చెప్తున్నాను ఈ పదం. ఎందుకు తెలుసా? వీళ్ళకి తల్లిదండ్రులకి అసలు బుద్ధి లేదు. పిల్లలకి నేర్పించడం రాదా? ఎలా నడుచుకోవాలో నేర్పించడం రాదా? చెప్పరేంటి వీళ్ళు అని అనుకున్నాను. కానీ నాకు అర్థమైంది. నా అనుభవంతో నేను చెప్తున్నా. ఏ తల్లిదండ్రులు కూడా పిల్లలకి చెడు పని చేయమని ఎప్పుడు, ఇంకొకరు తిట్టమని చెప్పరు. ఇతరుల వస్తువులను ఎత్తుకుని తీసుకొచ్చిరవని ఎవరు చెప్పరు. గౌరవాన్ని నేర్పిస్తారు. కానీ పిల్లలలో సహజముగా ఆ పాపము ఆదాము ఒక ప్రాచీన స్వభావము ఉండటం మూలముగా ఎవరు నేర్పించకపోయినా వారంతట వాళ్ళే కొన్ని చెడు పనులు తప్పులు చేస్తారు. ఎందుకంటే ఆ ఆదాము ఒక స్వభావం పుట్టక నుండే వస్తుంది. అది తల్లిదండ్రులు నేర్పించినందుకు కాదు. ప్రత్యేకంగా క్రైస్తవ కుటుంబంలో సాధారణంగా నాకు తెలిసినంత మట్టుకు ఏ ఒక్కరు కూడా తమ పిల్లలకి చెడు పని చేయమని ఎప్పుడూ చెప్పరు. అన్యులైనా సరే. వాళ్ళని అన్యులే చెప్పకపోతే ఇంకా క్రైస్తవులు ఎలా చెప్తారు? మంచి చెప్తారు. కానీ మరి ఎందుకు చేస్తున్నారు అలాగా తప్పు పనులు? వాళ్ళు తప్పు చేయడానికి కారణం పాపపు స్వభావం. ఆ పాపము నైజం అనేది ఆ రక్తంలోనే పాపం ఉంది. అందువలన ప్రధాన యాజకుడు తన కొరకు ముందు ఆయన రక్త ప్రాయశ్చిత్తము కలిగించిన తర్వాత ప్రజల పాపం యొక్క ప్రాయశ్చిత్తము కొరకు అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించేవాడు. ఇది ధర్మశాస్త్రం చెప్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తమని పట్టుకొని అతి పరిశుద్ధ స్థలంలోని కానీ మనకంటే ముందుగా, గట్టిగా స్తోత్రం చెప్పాలి. ప్రతి పదములో ఒక అర్థం ఉంది. మనకంటే ముందుగా అంటే అర్థం ఏంటి? మీకేం అర్థమైంది? మనకంటే ముందుగా అంటే ఓకే, మీకేం అర్థమైందో నాకు తెలుసు. మనకంటే ముందుకంటే ఆయన ముందుకెళ్ళారు అని అర్థం. నాకంటే ముందుగా అని కదా, అది కదా మనకంటే ముందుగా. నిజానికి అక్కడ అర్థం ఏంటంటే ఆయన వెళ్ళారు, మనము కూడా అక్కడికి వెళ్ళబోతున్నాం అని అర్థం. అది మనకంటే ముందుగాని పదానికి అర్థం ఏంటంటే ఆయన అక్కడికి వెళ్ళారు. ఓకే, బట్ ద సెకండ్ పదం మనకంటే ముందుగానే పదం గొప్ప నిరీక్షణ కలిగించేది.
నేను కూడా అక్కడికి వెళ్ళబోతున్నానండి. నమ్మిన వారి స్తోత్రం చెప్పాలి. నేను కూడా అక్కడికి వెళ్తానన్న వాడు గట్టిగా చెప్పలు కూడా దేవుని మాట స్తోత్రం. హల్లెలూయా. వాట్ ఎ హోప్. ఎంత గొప్ప నిరీక్షణ అండి. మనకంటే ముందుగానే వెళ్ళాం. కానీ అందుకే చెప్పాను కదా, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు కనుక ఆయనలో పాపం ఏమాత్రము లేదు. కాబట్టి తన నిమిత్తము ఆయన ఏమాత్రం కూడా పాప ప్రాయశ్చిత్తము చేసుకోలేదు. బికాస్ ఈజ్ ద హోలీ వన్. కాబట్టి ప్రజల పాపం నిమిత్తమే ఆయన తన రక్తాన్ని చేత పట్టుకొని అతి పరిశుద్ధ స్థలములో అనగా హస్త్యకృతములు కాని ఆ పవిత్రమైన దేవుని యొక్క మందిరములో ఆయన ప్రవేశించి అక్కడ మానవుల పాపం నిమిత్తం ప్రాయశ్చిత్తాన్ని కలిగించాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. గట్టిగా హల్లెలూయా. పిల్లరా, ఈ విధముగా ఆయన చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మనందరికీ కూడా గొప్ప రక్షణ ఇవ్వడానికే. రక్షణను గుర్చిన విలువ చాలా మందికి తెలియదు. ఒకవేళ రక్షణ విలువ తెలిస్తే ఎవరు కూడా మౌనంగా ఉండరు. అసలు ఎప్పుడు ఉత్సాహంగా ఉంటారు, ఎప్పుడు సంతోషంగా ఉంటారు. ఎందుకు తెలుసా? ఓ సందర్భాలు యేసుప్రభు శిష్యులు యేసుప్రభు దగ్గరికి వచ్చి, యేసయ్య మొదకుడా ఏనిన వాడా మీరు చెప్పినట్టుగానే వెళ్ళాము, అంతే యేసు నామములో దయ్యమా వింటావా లేవా అన్న వెంటనే మారిపోయింది ప్రభు అని చెప్పేసి వచ్చి సంతోషంగా చెప్పి పొంగిపోతున్నారు ఆనందంతో. ప్రభు అన్నారు, ఒరే బాబు, దెయ్యాలు వెలగొట్టుకున్నందుకు కాదు మీరు సంతోషించవలసింది, అలాగే రోగులు స్వస్థత పొందినందుకు కాదు మీరు ఆనందించవలసింది. కానీ చెప్పాలి, మీ పేర్లు మన పేర్లు పక్కన ఉన్న వాళ్ళకి చెప్తావా? పక్కన ఉన్న వాళ్ళకి చెప్పండి ఒకసారి. గుండె ధైర్యంతో చెప్పాలి. స్తోత్రం. నీ పేరు జీవ గ్రంథములో రాయబడి ఉంది, నా పేరు జీవ గ్రంథములో. అందుకు మీరు సంతోషించి ఏం చేయాలట? ఆనందించమన్నాడు, గంతులేమన్నాడు. హల్లెలూయా. అంటే పేరు ఒక్కసారి అక్కడ రాయబడిందండి, చాలు మనం ఆనందించాలి, సంతోషించాలి. ఆ పేరు మన యొక్క పేరు ఆ జీవ గ్రంథంలో రాయించడానికి యేసు ప్రభువు పరలోకములో నుండి భూలోకంలోనికి ఆయన దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. దాన్ని మనం క్రిస్మస్ అనుకుంటున్నాం. అసలు క్రిస్మస్ అనే పదానికి అర్థం ఏంటంటే క్రీస్తు ఆరాధన. అందుకే మనం ఎంతసేపు అయినా ప్రభువును ఆరాధన చేయొచ్చు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఏ విధంగా వచ్చాడు, ఆయన యొక్క క్రిస్మస్ సందర్భంగా ఆయన మనకు నేర్పిస్తున్న విషయాలు ఏంటి? ఆయన దేవుడై ఉన్నా సరే, దేవునికి పోలిక కలిగి ఉన్నవారైనా సరే, దేవునితో సమానముగా ఉండవాడైనా సరే అది విడిచిపెట్టాలని అనుకోనలేదు, కానీ అవసరం పట్టింది. అందుకని ఆయన భూలోకమునకు దిగి వచ్చాడు. ఎవరు దిగి వచ్చాడంటే దేవుడే మానవ పోలికలో భూలోకమునకు దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు మానవ పోలికలు దిగి రాకపోతే, దేవుడు ఉన్నది ఉన్నట్టుగా దిగి వస్తే ఏ మానవుడు కూడా ఆయన ఎదుట నిలువ. ఇందులో కూడా దేవుని ప్రేమ ప్రత్యక్షమవుతుంది. నీ దగ్గరికి రావడానికి ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు ఒకసారి చూడండి, ఒకసారి ఆలోచించండి. మానవులతో కలిసి మాట్లాడుకోవడానికి, మానవులతో సహవాసం చేయడానికి, వారి కష్టాలు, వారి యొక్క బాధలు, వారి యొక్క శ్రమలు, వారి దుఃఖములు ఆయన విని అర్థము చేసుకొని వారు ఏ విధంగా అనుభూతులు వెళుతున్నారో దాన్ని తెలుసుకోవడానికి, ఫిజికల్ గా తెలుసుకోవడానికి ఆయన మానవ స్వరూపంలో రక్తమాంసము ధరించుకున్నవాడే ఈ లోకమునకు ఆయన దిగి వచ్చాడు. దేవుని స్తోత్రం. ఆయన స్థానము పరలోకం. ఆయన యొక్క స్థానము కెరూబులు సెరాఫులు చేత. బైబిల్ ఒక మాట రాబడింది, ఆయన లేకుండా ఏమియు చెప్పాలందరూ, ఆయన లేకుండా ఏమియు. యోహాను సువార్త 1:4 రాబడింది, ఆయన లేకుండా ఏమియు కలుగా. దట్ మీన్స్ ఆయన ద్వారా సమస్తము కలిగెను. ఆయనే సమస్తమును కలుగా చేశాడు. ఆయనే సమస్తాన్ని సృష్టి చేశాడు. అంటే అందులో దేవదూతలు కూడా ఆయన ద్వారానే చెప్పాలి సృజించారు. కెరూబులు, సెరాఫులు, మహాదూతలు, ప్రధాన దూతలు, దూతగణ సమూహములు ఆయన ద్వారానే. దేవుని స్తోత్రం. ఇప్పుడు సబ్జెక్ట్ కాకపోయినా ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 1వ అధ్యాయం చదవక్కర్లేదు, మీరు డిగ్రీ తర్వాత చదువుకోండి. 2వ వచనంలో ఇలా రాబడింది, భూమి నిరాకారముగాను శూన్యముగా ఉండేది,
చీకటి అగాధ జలం మీద కమ్మి ఉండేది. దేవుని యొక్క ఆత్మ జలముల మీద, దేని మీద అంటే జలం ఎప్పుడుంది? ఆ ప్రశ్నకు జవాబు మీరే చెప్పాలి. ఆల్రెడీ అక్కడ జలం ఉంది అంటే నీళ్ళు ఆల్రెడీ ఉంది. మరి ఆల్రెడీ జలం ఉంటే మరి దేవుడు సృష్టి చేశారంటారు, మరి అది ఎప్పుడు జరిగింది? అసలు ఎలాగది అవుతుంది? దానికి జవాబు ఈ సర్వీస్ ముగించి వెళ్ళేటప్పటికి మీరు చెప్పాలి. అది మీకే వదిలేసాం. మన దేవుని వాక్యానికి వెళ్ళిపోతాం. దేవుని స్తోత్రం చెప్తారు. ప్రియులారా, ఆయన మానవుని యొక్క పోలికలో ఇంత గొప్ప దేవుడే ఉండి కూడా ఆ ఉన్నత స్థానము కలిగి ఉండి ఆయన ద్వారా సమస్తము కలిగినప్పటికీ కూడా, ఆయన సమస్తాన్ని సృజించినప్పుడు కూడా, సమస్తానికి ఆయన మూలమైన సరే, సమస్తమునకు ఆయనే ఆధారభూతుడనే సరే. మరలా ఒకసారి చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వండర్ఫుల్, వండర్ఫుల్. 23వ వచనం నుండి నేను చదువుతాను. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసిన. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమించబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లలో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టించిని. పర్వతములు స్థాపింపబడకమునుపు, కొండలను పుట్టకమునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టితిని. సృష్టిలో ఒక్క చిన్న వాటి కూడా కలగక మునుపే ఆయన ఉన్నాడు. ఆ గొప్ప దేవుడు మనిషిని ఎంతగా ప్రేమించాడంటే, ఇందులో మరల చెప్తున్నాను, ఆయన ప్రేమ ఇంతకాలం. ఇంత గొప్ప దేవుడు మన దగ్గరికి పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చాడంటే ఇందులో దేవుని ప్రేమ ప్రత్యక్షమవుతుంది. అంటే దేవునితో సమానంగా ఉన్నవాడైనా ఆ దైవత్వం కెరూబుల చేత, శరాఫుల చేత, ప్రధాన దూతల చేత, మహాదూతముల చేత, అలాగే దూత గణముల చేత ఆరాధింపబడుచున్న దేవుడు. గమనించండి, ఆయన అక్కడ ఆరాధన పొందుచున్న దేవుడు, సర్వాధికారము కలిగిన దేవుడు, తండ్రితో సమానమైన అధికారము కలిగి తండ్రి పక్కనే కుడి పార్శ్వన కూర్చున్న దేవుడు నీ కోసం దిగి వచ్చాడు. అంటే ఇక్కడ ఏం చేశాడు? ఏం చేసినందుకు ఆయన దిగి రాగలిగాడు. చూడండి, ఇప్పుడు ఫిలిప్పీ పత్రికలో మళ్ళా 7వ వచనములో, మనుషుల పోలికను పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. ప్రభువు స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువు ఏం చేసుకున్నారు? తనను తాను రిక్తునిగా చేసుకున్నారు. రిక్తుడు అనగా శూన్యం చేసుకోవడం, తన్ను తాను ఖాళీ చేసుకోవడం, ఏమీ లేనివాడుగా మారిపోవడం. ఇందులో ఏముంది? త్యాగం కనబడుతుంది. క్రైస్తవులు యేసుక్రీస్తు జీవితంలో నేర్చుకోవాల్సిన అనేక విషయాలు ఉన్నాయి, కానీ ఈ క్రిస్మస్ సందర్భాల్లో త్యాగం నేర్చుకో. He left everything. Though he is everything to the whole world, not only for this world, ఈ లోకానికి మాత్రం కాదు, వరమునకు, భూలోకమునకు, 3 లోకాలలో ఆయన మూల కారకుడైన దేవుడు అయినప్పటికీ కూడా he left everything. తను తాను శూన్యముగా చేసుకున్నాడు. మహిమను విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ తప్పదు కాబట్టి ఆయన వచ్చాడు. వదిలేదని అనుకోలేదు, ఆరాధన వదిలిపెట్టాలని అనుకోలేదు. ఎందుకంటే ఎవ్రీడే లేఖన ప్రకారముగా బైబిల్ మనకు తెలియజేస్తుంది, పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తాడు ఏంటంటే, దివారాత్రములు సైన్యములకు అధిపతి యెహోవా. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తాం, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని
వారు దివారాత్రములు రాత్రింపగలు గాన ప్రతిగానములు చేస్తుంది. ఎంతగా వారు స్తుతిస్తూ ప్రభువును ఆరాధన చేస్తున్నా అంటే దేవుని మందిరపు గడప కమ్ముల పునాదులు కంపిస్తున్నంతగా వారు ప్రభువును ఆరాధిస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. పిల్లరా, అటువంటి గొప్ప దేవుడు మానవ పోలికలో సమస్తాన్ని ఆరాధన అంతా కూడా ఒకరు పొగుడుతున్న వాడి దగ్గర ఉంటారా, లేకపోతే మీ పట్టించుకోలేని వాడి దగ్గర అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడతారా? కూర్చోబెట్టి, సార్ ఏం కావాలి సార్? నీళ్ళు కావాలా? చల్ల నీళ్ళు కావాలా? వేడి నీళ్ళు కావాలా? టీ కావాలా? కాఫీ కావాలా? బోర్న్‌విటా కావాలా? హార్లిక్స్ కావాలా? ఏంటి కావాలి చెప్పండి సార్, ఏంటి కావాలంటే అది ఇస్తాం సార్ అన్న వాళ్ళకి ఇష్టపడతారా? అసలు కూర్చోడానికి కూడా సీట్ వేయకుండా వచ్చి నిలబడి ఉన్న నిన్ను కూర్చొని పట్టించుకోకుండా నిన్ను పలకరించకుండా ఉన్న వ్యక్తికి ఆ వాళ్ళతో కలిసి ఉండడానికి ఇష్టపడతారా? 24 hours దేవదూతల ద్వారా ఆరాధింపబడుతున్నారు. దేవదూతలందరూ కూడా యేసు ప్రభువు యొక్క సెలవు కోసం, మాట కొరకు, ఆజ్ఞ కొరకు దేవదూతలు ఎదురు చూస్తున్నారు. ఏ సమయంలో ఏం చెప్తే అది చేస్తామని. అటువంటి ఉన్నతమైన ఆరాధన స్థలములో నుండి, మహిమ పొందుచున్న ఆ స్థలములో నుండి, ఆరాధింపబడుచున్న స్థలము నుండి, పొగడబడుచున్న ఆ స్థలము నుండి ఆ స్థానం అంతా కూడా వదిలేసి దగ్గరకు వచ్చాడంటే నేను ఎంత ప్రేమిస్తున్నాడో ఊహించాను. మనిషి నేను ఎంతగా ప్రేమిస్తున్నాడు. అందుకే యోహాను సువార్త 3:16 ఇలా రాయబడింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అందుకే ఈ పదాన్ని మనం వాడాలి. ఈ లోక్స్ ఆయన నేను ప్రేమిస్తున్నాడు. త్యాగం చేసి వచ్చాడు. చిన్న చిన్న వస్తువులు నేటి రోజుల్లో త్యాగం చేసుకోలేకపోతే, చిన్న వస్తువు, వెరీ స్మాల్ థింగ్. మీకు ఇంతకు ముందే చెప్పాను కదా పిల్లల స్వభావాన్ని గురించి. 2 చాక్లెట్ ఉంటే ఇంకొకటికి ఏమంటే ఇస్తాడు పిల్లడు, అవునది కూడా ఇచ్చామంటాడు. నీ దగ్గర ఉన్నది కూడా నాకు ఇచ్చామంటాడు. కానీ ఏం చేతులు ఉంది మనం ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అని ఇతరుల క్షేమము కొరకు, మానవుని యొక్క క్షేమము కొరకు, మానవుని యొక్క విడుదల కొరకు ఆయన తన్ను తాను త్యాగము రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన త్యాగం చేశాడు. ₹10 త్యాగం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు చాలా మంది. నూతన వస్త్రాన్ని మరొకడికి ఇవ్వడానికి ఇష్టపడటం లే. నువ్వు ఇస్తే ఇంకొక వ్యక్తి ఆనందిస్తాడే ప్రభువును బట్టి. నువ్వు ఇచ్చిన వాటిని వాళ్ళు పుచ్చుకొని ఆనందిస్తూ మనసారా నీ కొరకు ఆయన ప్రార్థన చేస్తాడు, దీవిస్తాడు. ప్రభువా, నేను స్థితిలో ఉంటుండగా ఆ వ్యక్తిని వాడుకొని నాకు దీవించమని హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తాడు ఆయన. ఐ నో దట్, నాకు తెలుసు. అందుకే యోబు అంటాడు, ఏమని తెలుసా? బీదలు నన్ను ఆశీర్వదించని ఎడల అనే పదాన్ని వాడాడు. అంటే బీదలకు ఏం చేశాడు ఆయన? సహాయం చేశాడు. బీదలు ఆయన చేత సహాయం పొందుకున్న తర్వాత యోబును ఆశీర్వదించారు వాళ్ళు. నీ హృదయాన్ని అన్నాడు కూడా కఠినపరుచుకోవద్దు. నా తండ్రి అన్న దేవుని గురించి కూడా మీకు చెప్పాలి. మళ్ళా యోహాను సువార్త 3:16 చెప్పాలి అందరూ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా. వినండి, చాలా మంది ఇవ్వడానికి ఎంత ఇబ్బంది పడతారు, ఎంత పిස්සనేది వాళ్ళంటే. ఎందుకు చెప్తున్నాను? త్యాగం చేసుకోలేరు, ఇవ్వలేరు. యేసుక్రీస్తు ప్రభువుని గురించి చెప్తున్నాను, జాగ్రత్త వినండి. తండ్రి అయిన దేవుని గురించి చెప్తున్నాను, వినండి. తండ్రి అయిన దేవునికి ఒకే ఒక కుమారుడు ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడేనా? ఎంతమంది కుమారులు? ఒక్కడే కుమారుడు. ఒక్కడే కుమారుడు ఉన్న ఒక్క కుమారుడికి ఆ వచనములో 16 వచనంలో చాలా స్పష్టంగా చెప్తుంది, తన అద్వితీయ కుమారుడు. మానవుల రక్షణ కొరకై తన అద్వితీయ కుమారుని అనే త్యాగము చేసి ఇచ్చేశాడు. దేవుని స్తోత్రం. ఇచ్చేశాడు అంతే. ఈ క్రిస్మస్ దినాల్లో దేవుని యొక్క త్యాగం. యోహాను బాప్తిస్మ యోహాను కొన్ని ప్రసంగాలు ఇచ్చాడు.
ఆయన కూడా మంచి ప్రసంగాలు చేశారు. అందులో ఆయన ఇచ్చిన ప్రసంగాల్లో ఒక పదం రాబడి ఉంటుంది ఏంటంటే, నీ దగ్గర ఒకవేళ 2 అంకెలు ఉంటే ఏమీ లేని వాడికి ఏమన్నాడు అని చెప్పింది. అక్కడ ఏంటంటే 2 ఉంటే ఒక టీం అని అర్థం. అంతేనా? నాకు తెలియకపోతే చెప్పండి, పర్లేదు. నాకు 2 ఉంటే నేనేం చేయలేట? ఏమీ లేని వాడికి అంటే ఒకటి నీ దగ్గర ఉంచుకోవాలి బాబు, ఇంకొకటి ఇవ్వమన్నా. ఇప్పుడు దేవుడు అలా చేయలేదు. 2 ఉంటే ఒకటి ఇవ్వలేదు. 2 కుమారులు ఉంటే ఒక కుమారుడికి ఇవ్వలేదు. ఒక్కడే కుమారుడు ఉంటే ఒక్క కుమారుడు కూడా ఇచ్చేసాడు. చెప్పండి కూడా ప్రభువుని కనపడుతున్నాడు. అది చేయగలిగినప్పుడే నువ్వు నిజమైన క్రిస్మస్ అనుభవిస్తావు. దేవుడు ఆనందిస్తాడు. అటువంటి త్యాగము, అటువంటి యొక్క ప్రేమ లేకపోతే నూతన వస్త్రాల్లో దేవుడు ఆనందించాడు. మీకు ఆనందంగా ఉంటుందేమో కానీ దేవునికి ఏమాత్రము కూడా సంతోషం ఉండదు. ఆయన ప్రేమను కనపరచాలి. అందుకన్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరును ఆ రీతిలో ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. అసలు ఏ విధంగా ప్రేమించాలంటే, ఏ విధంగా ఒకరినొకరి మనం కేవలం ప్రేమించడం మాదిరి కాకుండా ఒకరినొకరు మనం గౌరవించుకోవాలని బైబిల్ సెలవిస్తుంది. హానర్ వన్ అనదర్. ఒకరికంటే ఒకరు గొప్పగా ఎంచుకోవాలి. దేవుని స్తోత్రం. అలాంటి వ్యక్తి గొప్పలని చెప్పాలి. నాకంటే ఆయనే మంచి సమర్థము కలిగిన, నాకంటే బాగా పాడగలను, నాకంటే బాగా ప్రార్థన చేయగలను, నాకంటే వాక్యం మంచిగా చెప్పగలను, నాకంటే ఆయన యోగ్యుడని, నాకంటే ముందుగా ఉన్నవాడని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సీట్లు 2 సీట్లు ఉంటే 2 ఒక చైర్ ఉంది అనుకోండి, 2 ఉన్నారు, ఏం చేస్తారు అక్కడ? నాకు సీట్ దొరికింది, దేవునికి స్తోత్రం. ఆయన వచ్చాడు, తర్వాత వచ్చాడు, హల్లెలూయా, నేను ముందుగా వచ్చాను, అందుకే నాకు సీట్ దొరికింది అంటామా? బయటికి చెప్పకపోయినా మనసులో అనుకోరేంటి? కానీ ఇక్కడ ఏంటంటే, నిజంగా నువ్వు అవతల వ్యక్తి గౌరవించగలిగితే ఏం చేస్తా తెలుసా? నీ సీట్లో నుండి లేచి కూర్చుంటాను. ఆయన అంటాడు, కాదు కదండి మీరు కూర్చుంటే అంటాడు ఆయన. ఈ లోపల ఆకోలా నువ్వు నీకంటే వయసులో పెద్దడు అనుకోండి, ఏంటి ఈ అబ్బాయి వయసులో పెద్దడానికి సరే కూర్చుని ఉంటాను నాకు కనీసం. కానీ ఒకసారి ఈ పదం వాడామనుకో, ఏ పదం? కూర్చోండి అని పదానికి మీరు లేచి కూర్చుంటున్నారు అనుకో, ఆయనే అంటాడు పర్వాలేదండి, పర్వాలేదు నాన్న కూర్చోండి పైకి. కానీ ఇచ్చేస్తే ఎలాగైనా కూర్చోడానికి అనుకుంటాను లోపల ఆశ. సరే, మొత్తానికి ఏదైనా సరే నువ్వు అలాగే చేయటం ద్వారా నీ మీద తన యొక్క ఆలోచన భావం అంతా కూడా మారుతుంది. ఎటువంటి భావన మారుతుందంటే, కుర్రోడు మంచోడు, పర్వాలేదు, ఏదేమైనా సీట్ చేయకపోయినా ఒక పదం, ఒక మాట చెప్పాడు, అది సంతోషం కలిగిస్తుంది. అది యేసు ప్రభు తండ్రి అన్నది కూడా అలా చేయలేదు. ఒక్కడే కుమారుడు, అద్వితీయ కుమారుడు. అటువంటి కుమారుడిని లోకానికి ఇవ్వడానికి ఆయన మాత్రము ఎన్నుకొందాలి. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ ఆనందం అని ఎక్కడ ఉంది? వస్త్రాల్లో లేదు. ఎందులో ఉంది? వస్త్రం నీకు ఆనందింపజేస్తుందేమో, మరి కొత్తది కొంటే ఎవరికైనా ఆనందంగా ఉంటుంది. అది కూడా జస్ట్ వన్స్, ఓన్లీ వన్స్ అంటే ఒక్కసారి వేసుకున్న తర్వాత అది ఇంకంతే, అది సెకండ్ అయిపోతుంది. ఇంకా బ్రాండెడ్ ఉండదు, ఇంకా న్యూ ఉండదు. ఒకసారి వేసుకున్నారంటే ఇంకా న్యూ కాదు. ఒక్కడే కుమారుని ఇచ్చాడు. నీకు ఒక్కటే ఉన్న ఏమైనా వస్తుంటే ఇంకొకరికి ఇవ్వగలవు. లేకపోతే నువ్వు చేస్తున్న క్రిస్మస్లో ఎటువంటి అర్థమే లేదు. ఇతరులు ప్రేమించగలుగుతావా? అసలు త్యాగం చేయగలుగుతున్నావా? సీట్ త్యాగం చేయగలుగుతావా? ప్రత్యేకంగా ఆటోలో వెళ్ళినప్పుడు, బస్సులో వెళ్ళినప్పుడు, ఇంట్లో కూడా. ఇది అన్నదమ్ములు అనుకోండి, ఆ తమ్ముడిని ఏం చేయాలి? న్యూ ఇయర్ వచ్చింది, కొత్త సంవత్సరంలో క్రిస్మస్ వచ్చింది, తమ్ముడికి ఏం చేయాలి? ఎవరి ఫ్యామిలీ, ప్రతి కుటుంబంలో కూడా అందరూ కొనగలిగిన వాళ్ళు ఉండరు కదా. కొంతమంది కొద్దిగా ఆర్థికమైన విషయాలు ఇబ్బందులు ఉన్నారు. కొంతమంది ఇబ్బంది అయినా పర్లేదు, దేవుని స్తోత్రం, అప్పు చేసి కూడా పంపుతారు. ఓకే, మీరు గమనించండి, వీళ్ళు అన్నదమ్ములు అయితే ఒకరినొకరు సాయం, తమ్ముడు నా దేశపరంగా పర్లేదు,
డూ యూ హ్యావ్ లవ్? అసలు బ్రదర్ లవ్, సహోదర ప్రేమ ఉందా? అదే అక్క చెల్లెలైతే వేసుకో, చెల్లెలు నువ్వు వేసుకో, అక్క నువ్వు వేసుకో, పర్లే, నేను ఇంకొకటి వేసుకుంటా. ఉందా ప్రేమ? ప్రేమ లేకపోతే ఎందుకు? ఏం క్రిస్మస్ అసలు? ఎవరి గుండెల్లో దేవుని ప్రేమ నిండి ఉంటుందో, ఆ దేవుని ప్రేమతో ఎవరైతే ఒకరినొకరిని ప్రభు ప్రేమతో ప్రేమిస్తారో అది క్రిస్మస్. అందుకే క్రైస్తవులకి క్రిస్మస్ కేవలం డిసెంబర్ 25 మాత్రము కాదు, ఎవ్రీడే. అంటే నువ్వు ప్రతిరోజు ఇతరులలో ప్రభు ప్రేమతో ప్రేమించగలిగితే క్రిస్మస్ అనుభవమే. దేవుని స్తోత్రం. ప్రతిరోజు నువ్వు ప్రభువును క్రీస్తును ఆరాధన చేస్తుంటే ప్రతిరోజు క్రిస్మసే. ప్రభువుని స్తుతిస్తే దేవునికి స్తోత్రం. పిల్లలు అదే విధంగా నువ్వు త్యాగము చేయగలిగితే, త్యాగము చేసి ఇవ్వగలిగితే, యేసు ప్రభు త్యాగం చేసింది దేనికోసం మీరు చూడండి. ఇప్పుడు మరలా వద్దాం అక్కడికి, కింద వచనాలకి మనం వెళ్ళిపోదాం. 8వ వచనం, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణం. ఇప్పుడు రిక్తుడుగా చేశాడు, ఓకే పర్వాలేదు, అంతవరకు సరే పర్వాలేదులాగా ఉంది. కానీ తర్వాత విషయం మనం చూస్తే మరణము పొందునంతగా, అనగా ఎటువంటి మరణం అది? శిలువ మరణం పొందునంతగా. తలలో పైకెత్తండి, ఇటు చూడండి, తర్వాత మాట్లాడుకోండి, తల మీరు మాత్రం పైకెత్తి వినండి. శిలువ మామూలు మరణము కాదు, సాధారణ మరణము కాదు, ఏదో అనారోగ్యం వచ్చి చనిపోవడం కాదు, ఏదో కారణాన్ని బట్టి వయసు అయింది కాబట్టి చనిపోయారు, అలా అటువంటి మరణం కాదు ఇది. మరణించడానికి ఇష్టపూర్వకముగా అప్పగించుకున్నవాడు. శిలువ మరణం వరకు తన్ను తాను ఆయన అప్పగించుకున్నాడు. బైబిల్ మనలో ఏం చెప్తుందంటే తన్ను తను తగ్గించుకొనెను. క్రిస్మస్ లో యేసు ప్రభువు నేర్పిస్తున్న విషయం ఏంటంటే తన్ను తాను ఆయన తగ్గించుకున్నాడు, తన్ను తాను రిక్తునుగా చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. అలాగే మనం చూస్తే ప్రియులారా, శిలువ మరణం వరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఇంకా మనం గమనిస్తే లేఖనాల్లో విధేయత చూపాడు. ఎన్ని సంవత్సరాలు మనం క్రిస్మస్ పండుగ చేసినా దైవ వాక్యం మనకు విధేయత లేకపోతే ప్రయోజనం లేదు. పిల్లలు వినండి, తల్లిదండ్రులకు విధేయత చూపకపోతే దర్ ఇస్ నో మీనింగ్ ఫర్ క్రిస్మస్ ఫర్ యూ. మీకోసం క్రిస్మస్కి ఎటువంటి అర్థమే లేదు. అర్థంతో వదలటం లేదు. వైఫ్స్, if you are not obeying to your husband, then there is no meaning for Christmas for you. భర్తలకు లోబడకపోతే భార్యలు క్రిస్మస్కి అసలు అర్థమే. అసలు గొడవలు అసలు క్రిస్మస్ టైం వస్తుంటుంది భార్య పడుతున్నారు. ఎందుకు? బట్టలు అది ఈ షాప్కి వెళ్దామంటే ఆ షాప్కి వెళ్ళాలి, ఎక్కడ నాకు వద్దంటే ఇక్కడికి వెళ్ళాలి. ఓకే సర్లే, ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకుందామంటే అడ్జస్ట్ కాదు. అసలు పక్కింటి వాళ్ళు కొనుక్కున్నారు, మరియమ్మ అసలు కొనింది, మా అత్త వదులుతుంది, వదలదు. తప్పకుండా నాకు కూడా అక్కడికి తీసుకెళ్ళాలి, లక్కీ షాప్కి తీసుకెళ్ళాలి, లేకపోతే సౌత్ ఇండియాకి తీసుకెళ్ళాలి, లేకపోతే సిఎంఆర్ సెంట్రల్కి వెళ్ళాలి, అంతే. అక్కడ తీసుకోవాలి. కానీ ఈ పక్క చిన్న షాపులు అంటే కుదరదు. ఏ చిన్న షాపులో ఉన్నదేమో బట్టలు కాదా, అక్కడ ఉన్నదండి, అక్కడ పేలిందంతా అక్కడ రేటు పేరుతూ ఉంటుంది. పెద్ద షాపులో టప్పకాయలాగా పేరుతుంటుంది. ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. అక్కడ ఉన్న జల్లు ఇక్కడ ఉంటుంది, కానీ ఇక్కడున్న రేటుకు అక్కడున్న రేటుకి చాలా తేడా ఉంటుంది. ఎక్కడ కొంటే ఇప్పుడు ఏమైపోయింది? వినండి, మీ తల్లిదండ్రులకు లోబడాలి, భర్తకు లోబడాలి, విధేయత చూపాలి. ఎందుకంటే క్రీస్తు దేవుని తండ్రి అన్న దేవునికి విధేయత చూపి ఆయన లోకానికి వచ్చాడు. తండ్రి మాటకు విధేయత చూపాడు. ఎంతమంది తల్లిదండ్రుల మాట వింటున్నారో మరి. సంవత్సరాలు గతిస్తుంది, తల్లిదండ్రుల మాట వినాలి. అలాగే ఆత్మ సంబంధమైన తల్లిదండ్రుల మాట కూడా వినాలి. భార్యలు కూడా భర్తలు కూడా ప్రేమించాలి. భార్యలే లోపడ్డం కాదు,
భర్తను ప్రేమించకూడదా? బైబిల్ అసలు ముందు చెప్పాడు, అసలు భర్తను ప్రేమించమని చెప్పాడు. ఎంతకు ప్రేమించాలి? ఆహా. క్రీస్తు ప్రేమించినట్లుగా, క్రీస్తు సంఘమును ప్రేమించినట్టుగా ప్రేమించాలి. అంటే ప్రాణం పెట్టినందుగా. ఆలోచించి ఒకసారి, నీ భార్యకు ఒకవేళ ఫిజికల్ గా ఏమైనా అవసరం ఉంటే, అనారోగ్యముగా ఉంటే నువ్వు ఎంతవరకు పట్టించుకుంటున్నావు? భర్తలారా వినండి, దేవుడు ప్రేమించాడు, యేసు ప్రభు ప్రేమించాడు. యేసు ప్రభు ప్రేమించి రక్షించడానికి, కాపాడడానికి తన ప్రాణమే అర్పించాడు. నువ్వు ఎంత పెడుతున్నావు? మరి ఏం పెడుతున్నావు? భార్య ప్రతి అవసరాలు తీర్చాలి. కేవలం అన్నపానాలు ఒకటి ఇచ్చేస్తే మాత్రం సరిపోదు. వారికి వస్త్రాలు కూడా కొని ఇవ్వాలి, వారికి కావాల్సిందంతా కూడా ఇవ్వాలి. ప్రేమించడం అంటే అది. దేవుని స్తోత్రం. ఏమా కొని ఇచ్చానా? మరి వాక్యం చెప్పడం కాదు కదా, నేను అందరి ముందు చెప్తున్నా. వారి ప్రతి అవసరతలు తీర్చాలి అంతే. దేవుని స్తోత్రం. రాష్ట్రం గురుకున్న గొప్ప భాగ్యం ఏంటంటే, మిగిలిన వారికి లేని భాగ్యం వాళ్ళకుంది, రాష్ట్రం మన కాదు. ఎందుకంటే మిగిలిన వాళ్ళు కూడా పనికి వెళ్ళిపోతారు, భార్యను వదిలేస్తారు ఇంట్లో వాళ్ళు పని చేసుకుని కూర్చుని ఉంటారు అంతే. కానీ పాస్టర్ వాళ్ళకి ఏంటంటే, పాస్టర్ గారితో కలిసి తిరగగలిగిన అవకాశం 24 hours కూడా తిరగవచ్చు. వాళ్ళు చూసారు, ఏమన్నా వదిలేసి వెళ్ళిపోతాడు అంతే. 12 గంటల వరకు వదిలేస్తాడు, వదిలేసి ఆ తర్వాత ఎప్పుడో వస్తాడు. మరి ఓకే, ప్రభుకి స్తోత్రం కలుగుతుంది. పిల్లరా, లవ్ యువర్ వైఫ్. హస్బెండ్స్, లవ్ యువర్ వైఫ్. ప్రేమించండి. దైవ వాక్యాలు చెప్తుంది. నేను చెప్పిన కాదు, ఇక వాక్యం ప్రభువు చెప్పాడు కాబట్టి ఆ వాక్యానికి విధేయత చూపండి. పిల్లలారా, మీ తల్లిదండ్రులను సన్మానించండి, గౌరవించండి, లోబడండి. ఇది ఎవరు చెప్పారు? ప్రభువు చెప్పాడు కాబట్టి ప్రభువు చెప్పిన మాటకు లోబడండి, విధేయత చూపండి. ఎందుకంటే యేసు ప్రభు వారు తండ్రి మాటకు విధేయత చూపి మరణము అంతగా, అనగా శిలువ మరణం వరకు తన్ను తాను ఆయన తగ్గించుకున్నాను. Learn to humble yourself. పెద్దల ఎదుట, నీకంటే వయసులో పెద్దగా ఉన్నవారి ఎదుట, అనుభవంలో పెద్దగా ఉన్నవారి ఎదుట, దైవ సేవకుల ఎదుట తగ్గించుకోవడం నేర్చుకోవడం. ప్రభు స్తోత్రం. హల్లెలూయా. నాకు తెలుసు చాలా మంది నాకంటే వయసులో పెద్ద వయసులో ఉన్నవారు కూడా ఒక దైవజనునిగా వాళ్ళు భావించి, దైవజనునిగా భావించి వారు నన్ను గౌరవించని నేను ఎరుగుతాను. వయసును వాళ్ళు చూడలేరు. దేవుని చూశారు, దేవుని యొక్క అభిషేకాన్ని వాళ్ళు చూశారు, దేవుని పిలుపును చూశారు, దేవుని ఏర్పాటును వాళ్ళు చూశారు. చూసి నాకంటే వయసులో పెద్దవాడైనా సరే అనేక మంది గౌరవించడం నేను ఎరుగుతున్నాను. అలాంటప్పుడు పిల్లలు, చిన్నపిల్లలు పెద్దలను ఏం చేయాలి? గౌరవించాలి. తండ్రిని గౌరవించాడు, లోబడ్డాడు, విధేయత చూపాడు. తండ్రి చెప్పినట్టుగానే మరణం వరకు, అనగా శివ మరణం వరకు తాను తగ్గించుకున్నాడు. లేఖన సెలవుస్తుంది, ఆయన తగ్గించుకొని జీవించాడు. వినండి, ఒక్కొక్కసారి మనం సీరియస్ అయిపోతాం, చాలా సీరియస్ అయిపోతాం. ఎందుకు? నేను ఏ తప్పు చేయలేదు. తప్పు చేయకపోతే సీరియస్. యేసు ప్రభు ఏ తప్పు చేశాడు? వినాలందరూ, యేసు ప్రభు ఏ తప్పు చేశారు? పాపం సంగతి పక్కన పెట్టండి, అసలు పాపం లేశమే లేదు. పాపం పక్కన పెట్టేస్తే అసలు తప్పు ఏమని చేశారా? సార్ మీకు తెలియదు, మీకు చూస్తుంటే నాకు అర్థమవుతుంది. ఆయన ఏ తప్పు, ఏ నేరము, ఒక ఆయన తీర్పు తీర్చి అలిసిపోయి చివరికి అన్నాడు, ఈయనలో నాకు ఏ దోషమును కనబడలేదన్నాడు. దేవుని స్తోత్రం. ఏ దోషము ఆయన లేదు, ఎటువంటి తప్పు లేదు. మరి ఎటువంటి తప్పు లేకపోతే చేయలేదు అనుకోండి, మనం ఎంత ధైర్యంగా ఉంటాం? ఎదిరిస్తాం కదా. కానీ యేసు ప్రభు తప్పు చేయకుండా కూడా తగ్గించుకున్నాడు.
వినండి ఈ మాట, మీ గుండెల్లోనికి చొచ్చుకొని పోవును గాక. అనేక మంది సీరియస్ అయిపోవడానికి కారణాలు, తీవ్రంగా స్వరమెత్తి గలమెత్తి కేకలు వేయడానికి కారణాలు ఏంటంటే నేనే తప్పు. మరి యేసే పరిస్థితి ఏంటి? యేసు ప్రభు మనకు నేర్పిస్తుంది ఏంటి? ఆయన కానీ తగ్గించుకోకపోతే ఈరోజు నీవు నేను రక్షణ పొంది ఉండేవాళ్ళము కామస్. ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి. సో లెర్న్ టు హంబల్. తప్పు చేసినా తగ్గించుకోవాలి, తప్పు చేయకపోయినా తగ్గించుకోవాలి. కానీ యేసయ్య మాత్రం తప్పు చేయకుండానే తగ్గించుకున్నాడు. శిలువ మరణకు తన్ను తాను, మరణంలో చెప్తున్న తను తాను అప్పగించుకున్నాడు. He submitted himself, he yielded himself. తన్ను తాను అప్పగించుకున్నాడు క్రీస్తు. దేవుని స్తోత్రం. అప్పగించుకోవడం అనే పదానికి అర్థం ఏంటంటే, ఈ వచనం కరెక్ట్ గా సరిపోయింది. ఏంటంటే, తండ్రి నా ఇష్టం కాదు, నా చిత్తము కాదు, నీ చిత్తమే, అది అప్పగించుకున్నాడు అనుకుంటున్నాను. నువ్వు ఏం చేయమంటే అది చేస్తానని. ఇప్పుడు పిల్లలు అలాంటి వాళ్ళైనా, నువ్వేం చేయమంటే అది చేస్తాను, ఎక్కడికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తానంటారా? కుదరదు. నేను చూస్తున్నాను చాలా మంది పిల్లలు, వాళ్ళు కోరుకుంది జరగాలంటారు తప్ప, వాళ్ళు అడిగిందే వాళ్ళకి ఇవ్వాలంటారు తప్ప, అక్కడ చిన్న అడ్జస్ట్మెంట్ ఏమాత్రం కూడా కుదరదు. అంతేకాదు, ఇంకొక విషయం ఏంటి తెలుసా? ఒక మినిట్ లేట్ అయినా కూడా కొంతమంది పని జరుగుతుంది, కానీ జరగడానికి ముందుగా ఒక మినిట్, జస్ట్ ఒక నిమిషం లేట్ అయినా సరే కొంతమంది తప్పుకోరు. ఒక్క మినిట్ లేట్ అయితే నువ్వు దాన్ని తట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటే నీ జీవితంలో ఎన్నడూ కూడా, ఒక విధంగా చెప్పాలంటే, నువ్వు చాలా విషయాలు నష్టపోతావు. కానీ తగ్గించుకున్న వాళ్ళు అనేక విషయాలు జయించగలరు. అనేక విషయాలు కాదు, అన్ని విషయాలు జయించగలరు. ప్రతి పరిస్థితిని జయించగలరు తగ్గించుకున్నవాడు. సహించగలిగిన వారు జయిస్తారు. సహించకపోతే మాత్రం వాళ్ళు నష్టపోవడం కాదు, నీవే నష్టపోతావు. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈ గొప్ప లోక రక్షకుడు తనకు ఉన్నతమైన గుణ లక్షణాలు ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని బిడ్డారా, అటువంటి ఆ దైవ ప్రేమ మనకు కలిగి, దైవ త్యాగం మనకు కలిగి, దైవ సమర్పణ కలిగి మనల్ని మనం ప్రభువుకు అప్పగించుకుంటూ, తండ్రి నా ఇష్టము కాదు నీ చిత్తమే నెరవేర్చబడుతుంది కానీ దైవ వాక్యమునకు పరిపూర్ణమైన విధేయత చూపిన వారిని, అలాగే దేవుని సముఖంలో, అలాగే ప్రజలు ఎదుట కూడా మనల్ని మనం తగ్గించుకొని జీవించినప్పుడే క్రిస్మస్ పండుగ చేస్తే అప్పుడు ప్రభు ఆనందిస్తారు. లేకపోతే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు చెప్పినది అవుతుంది. వీఆర్ ఆల్సో ద చర్చ్ ఆఫ్ క్రైస్ట్. మనం కూడా చర్చ్ ఆఫ్ క్రైస్టే. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటే అర్థం ఏంటి? క్రీస్తు సంఘము. మరి మీరెవరు? మీరు క్రీస్తు సంఘం కాదా? మనం క్రీస్తు సంఘం కాదా? పేరు పెట్టుకున్నారు కొంతమంది, పేరు పెట్టుకుని అదే అనుకుంటారు. పేరు కాదు, యేసు రక్తము చేత కడగబడిన ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు సంఘం. పిల్లరా, క్రీస్తు సంఘానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు ప్రేమను మనం ప్రత్యక్షపరచుకోవాల్సిన అవసరత ఉంది. అలాగే దేవుడు ఎలాగైతే ప్రేమించి అనేకులకు విలువైన వాటిని ఇచ్చాడు, ఒక్కడైన కుమారుని ఇచ్చాడు, మనం కూడా క్రీస్తు ప్రేమను ఇతరులను అందించాలి, ఇవ్వాలి, గిఫ్ట్గా ఇవ్వాలి. మనం ప్రేమ పంచిపెట్టాలి, గౌరవించాలి. ప్రభుకి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అందుకే లోకానికి వచ్చాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచి వెళుతున్న దినాల్లో ఒక మాట చెప్పాడు ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ఇది నువ్వు చేయవలసింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి వంటకంలో దూరిపోయి, ఇంటి వంటల్లో దూరిపోయి, అందులో అలిసిపోయి మార్తలాగా ఆ కూతురు మీద, భర్త మీద, వీళ్ళ మీద, అబ్బాయిల మీద ఇది తీసుకురావడం, నూనె తీసుకురావట్లేదు, అక్కడ పంచదార తీసారు, బెల్లం తీసారు, ఏదో ఒకటి చేద్దామంటే అసలు పక్కన పట్టించుకోవట్లేదు. ఎక్కడ ఉన్నారు? ఈ గ్యాస్ స్టవ్ కూడా ఎలగటం లేదు. అందులో దూరిపోయి అనవసరంగా
నీ మైండ్ పాడు చేసుకో. క్రీస్తు ప్రేమను ఇతరులు అందించాలి. దేవుని స్తోత్రం. ఏంటి మీ ఇంట్లో బిర్యానీ లేకపోతే ఏం బాధపడద్దు, బిర్యానీ ఒక లేకపోతే ఏం బాధపడద్దు. హాయిగా మంచిగా చెప్తాను, మంచి సులువైన ఒక విషయం చెప్తాను. వైట్ రైస్ వండుకొని పప్పు అన్నంతో దర్జాగా తినండి, హాయిగా ఉంటుంది, తృప్తిగా ఉంటుంది. అది మంచి ఆరోగ్యకరమైనది పప్పు అన్నం. అర్జెంట్ అయితే బిర్యానీ లేకపోతే ఏం బాధపడదు, గొడవ చేయదు. ఈరోజు చికెన్ తీసుకురావాలి కొంతమంది, ఇది పండుగ రోజు అని చెప్పేసి చికెన్ కోసం వెళ్ళి అక్కడే ఉండిపోతారు షాప్లో, ఎందుకంటే త్వరగా ఇవ్వరు వాళ్ళు. ఆ లైన్లో అక్కడ ఉంటారు. అది వచ్చేటప్పటికి కొంత సమయం ఈ లోపల కానీ అతని కంటే ఇంకొకటి వెనక్కి వచ్చి దూరాడు అనుకోండి, ఇక అసలైన పండుగ అక్కడే అయిపోతుంది. సో ఆహార పదార్థాల మూలంగా కాదు మనకు పండుగ. ఓకే, ప్రైజ్ ది లార్డ్. వీ హ్యావ్ టు షో అవర్ లవ్. మన యొక్క ప్రేమ, మన యొక్క మంచితనం, మన యొక్క దయాగుణం, మన యొక్క క్షమాగుణాన్ని ప్రపంచానికి మనం చాటి చెప్పాలి. అప్పుడు నిజమైన క్రిస్మస్గా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. యేసు ఎక్కడ పుట్టారు? బెత్లెహేములో పుట్టారు. కొంతమంది అంటారు బసవల దొట్టెలో, బట్టలేట్ మేబీ. కానీ యేసుక్రీస్తు ప్రభువుకు నీ హృదయంలో నువ్వు స్నానం ఇస్తే, పండుగ కోసం మాత్రం నీవు అడావుడిలో ఆయనకి మరిచిపోయి ఆయనకి సేవించకుండా, ఆయన ఆరాధన చేయకుండా, ఆయనకి స్నానం ఇవ్వకుండా దయచేసి ఆ స్థితిలో ఉండొద్దు. కానీ క్రీస్తుకు నీ హృదయంలో స్నానం ఇవ్వాలి. అప్పుడు నిజమైన క్రిస్మస్. ఇంకా 10 మందికి స్వార్థ ప్రకటించగలిగితే ఇంకా మహా సంతోషకరమైన విషయం. దేవుని స్తోత్రం కలుగునుగా. క్రీస్తుకు స్థానం ఇవ్వు, క్రీస్తుకు ఆరాధన చేయి, దేవుని సముఖంలో తగ్గించుకో, ప్రజల ఎదురులో తగ్గించుకో. అలాగే బలహీనులను బలపరిచి ఇతరులకు సహాయం చేయగలిగే స్థితిలో ఉండాలి. ఎందుకంటే క్రీస్తు తండ్రి అన్న దేవుడు ఆ స్వభావాలు మనకు నేర్పించాడు. అప్పుడే అది నిజమైన క్రిస్మస్గా ఉంటుంది. దేవుని స్తోత్రం. సో నిరంతరం ప్రభువుని స్తుతించండి. అంతే. ఇంట్లో దయచేసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏదో కారణాన్ని బట్టి మాత్రం ఒకరి మీద ఒకరు చదువుకొని గొడవలు చేసుకోండి. కొంతమంది ఆ రోజు అలిగేసి బోధన కూడా చేయడం అనేది, అలా పని చేయవద్దు. ప్రభువులో ఆనందించండి, ఉన్న వాటిలో తృప్తి కలిగి ఉండండి అంతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో మీ అందరికీ కూడా మరోసారి ఆ ముగింపులో క్రిస్మస్ శుభములను తెలియజేస్తూ, క్రీస్తు తీసుకొచ్చిన ఆ సంతోషం, ఆ సమాధానం మీ కుటుంబాలలో, మీ గుండెల్లో నిరంతరం ఏరునుగా కానీ ప్రకటిస్తూ, దీవిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు ఈ మాటలు మనందరికీ ఇంట్లో ఆయన ఫలింపచేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ ఘనమైన గొప్ప నామానికి స్తోత్రాలు వందనాలు. నీ దివ్య వాక్యంలో ప్రభావ మేము ధ్యానం చేస్తుండగా ఈ వాక్యం ప్రతి హృదయంలో నాటబడి ఫలించినట్లుగా ప్రభుత్వబడి ప్రత్యేకంగా నాయన నువ్వు ఎంతగానో మమ్మల్ని ప్రేమించావు కనుక నాయన ఆ ప్రేమ మేము కలిగిన వారమై అదే ప్రేమ అనేకులకు పంచిపెట్టినట్టుగా సహమదర్శనం. అంతేకాదు నాయన నీకు అద్వితీయ కుమారుడుగా ఉన్న వాడిని ఇచ్చావు నాయన. అలాగే విశ్వాసముగా నీ విడలముగా కలిగి ఉన్న వాటిలో ఇతరులకు ఇచ్చి ఇతరులను ప్రభు ఆనందింప చేయగలుగునట్లుగా సాధించండి. నీలో ఉన్న త్యాగమును ఆయన నేర్చుకోవడానికి కృప దయచేయండి నాయన. తగ్గించుకునే స్వభావాన్ని వృద్ధులకు అనుగ్రహించండి. నిన్ను మరణం వరకు అప్పగించుకున్నవయ్యా. అటువంటి అద్భుతమైన గుణశీలమును బిడ్డలకు అనుగ్రహించి నీ హృదయంలో ఇగో ప్రభు నాయన నీ బిడ్డలు నిలిచిపోయినట్లుగా, అలాగే బిడ్డల హృదయాలలో నీవు నిలిచిపోయినట్లుగా కార్యము చేయండి ప్రభు. ఇంకా నాయన ఈ క్రిస్మస్ ఆనందాన్ని పొందుకోలేని ప్రపంచాలు మా ఇరుగు పొరుగు వారు, మా చుట్టూ ప్రాంతాల్లో, నలు దిశాల్లో, మా పట్టణ దేశాల్లో ఉంటుండగా వారి హృదయాలను మీరు తెరిచినైనా ఈ సమూహ సంఘమంతా మేము ఏకేమించి ప్రార్థిస్తుండగా నాయన వారి కన్నులు తెరవండి, వారి మనతో వెలిగింపచేయండి. అలాడు దేవదూతలు ఎందుకు నాయన మహాప్రకాశముతో నాయన దూతల ద్వారా నాయన గొర్రెలందుకు నీవు నా తండ్రి నాయన వర్తమానం పంపించిన రీతిలో ఈనాడు కూడా నీ వాక్యము వెలుగు చేత, సువార్త వెలుగు చేత నాయన ప్రజల గుండెలు ప్రభు వెలిగింపబడునుగా కానీ మేము ప్రకటిస్తూ ఆయన ప్రతి మోకాలు యేసు క్రీస్తు ప్రభు నామములో వంగునుగాక, ప్రతి నాలుక యేసే ప్రభు అని తండ్రి దేవుని మహిమను ఒప్పుకుందురుగా కానీ యేసు క్రీస్తు ప్రభు నామములో స్తుతిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. God bless you all.